అప్పటి మీ గురించి తెలుసుకున్నప్పుడు టోటలీ డిఫరెంట్. ఓన్లీ మీరు మాత్రమే, మీ ఇద్దరు మాత్రమే ఈ పిల్లలందరినీ చూసుకుంటున్నారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? మనం మాత్రమే బాగుంటే కాదు బిడ్డ, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాం అనేది. చిన్న చిన్న పిల్లలు మరి వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా తెలియదు, కానీ ఈ నిండు వస్త్రాలు లేక పూర్తిగా ఒక షర్ట్ ఉంటే నెక్కర్ ఉంటే షర్ట్ లేక వెంట్రుకలు పెరిగి ఊళ్ళో మధ్యాహ్నం భోజనం ఉంటుంది కదమ్మా, మధ్యాహ్నం భోజనం ఆ ఒక్క పూట మధ్యాహ్న భోజనం తిని మళ్ళీ రేపు మధ్యాహ్నం భోజనం దాకా వెయిటింగ్. నేను మనిషిని చూడడానికి ఎట్లా కనబడుతానో నా మనసు అట్లా కాదమ్మా. అది ఒకసారి నెమరేసుకుంటే రియల్గా బాగా అనిపిస్తుంది. మీ కళ్ళ నుంచి నీళ్ళు తెప్పిస్తున్నారు అని అంటే అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయా? చాలా. కానీ ఇంతమంది పిల్లల్ని చూడాలంటే మన పిల్లలకి ఏం అసలు రూపాయి ఉంటుందో లేదా అని ఉంటుంది. మీరు ఎలా ఒప్పుకున్నారు దీనికి? ఇక్కడికి వచ్చి పిల్లలు ఎలా వస్తారమ్మా? మీరే వెళ్ళి తీసుకొస్తారా? పేపరు న్యూస్ ద్వారా విని అదే స్పాట్లో వెళ్ళిపోయేది. నేను నా భార్యను తీసుకుని పోయేది అక్కడ 100 కిలోమీటర్లు కానీ బైక్ మీద వెళ్ళిపోయేది. నేను బాగా ఉన్నోనేం కాదు, నేను ఒక రకంగా చెప్పాను, నేను నిరుపేదని. బతికే ధైర్యం నా భార్య పిల్లని మేము ఇప్పుడు ఈ 16 సంవత్సరాల కాలంలో మీరు మంచి సేవ చేస్తున్నటువంటి ఒక ఎంకరేజ్మెంటే మాకు బలాన్ని ఇంతవరకు నడిపిస్తుంది. బాధ్యతను పెంచింది ఇంకా చేయాలి అని. చదువుకోలేని జీవించలేని దీన స్థితిలో ఉన్న వాళ్లకు దయచేసి ఇలాంటి ఆశ్రమాలలో వాళ్లకు పంపించైనా లేదా మీరైనా వాళ్ళని ఆదుకొని మీ తోడ్పాటును అందించి ఇలాంటి వాళ్లకు చేయుతనిచ్చి వాళ్ళ జీవితంలో కాస్త ఎంతో కొంత వెలుగు నింపాలని చెప్పేసి నేను ఈ ఆదాన్ ఛానల్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి స్పందించి సాయం చేయగలరని నమస్కరించి వేడుకుంటున్నా. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రెప్కా. ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? కరీంనగర్కి వచ్చేసాను. కరీంనగర్లో ఉన్న జమ్మికుంట మండల్ కొత్తపల్లి విలేజ్కి వచ్చా. సో ఇక్కడికి ఎందుకు వచ్చాననే కదా మీ డౌట్. అయితే రీసెంట్గా నేను ఒక రీల్ చూశాను. అందులో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ఫనైజ్ రన్ చేస్తున్నారు. అది కూడా స్పందన ఆర్ఫనైజ్. అక్కడ మరి చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అని అంటే అన్ని దగ్గర చాలా చోట్ల నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఇద్దరే హస్బెండ్ అండ్ వైఫ్ 16 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. మరి దీని గురించి తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడ పిల్లల్ని కలిసి. సో వాళ్ళు నిజంగానే 16 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారా, వాళ్ళిద్దరు మాత్రమే చూసుకుంటున్నారా అనేది తెలుసుకోవాలనుకున్నాను. సో ఆదాన్ టీవీ తరపున వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి మేమైతే ఇక్కడ వరకు వచ్చేసాము. లోపలికి వెళ్దాం. నా వెనకాలే ఉంది ఆర్ఫనైజ్ కూడా. వెళ్ళి ఒకసారి కనుక్కొని పిల్లలతో మాట్లాడి, అండ్ అలానే పేర్స్ చెప్పడం మర్చిపోయాను కదా, వీరస్వామి గారు అండ్ అలానే శోభారాణి గారు. సో వెళ్ళి మాట్లాడేద్దామా, రండి. సో మీకు ఇంకో విషయం చెప్పాలా, నేను ఇక్కడికి వస్తున్నట్టు వీళ్ళెవ్వరికీ కూడా తెలియదు, వితౌట్ ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అంతా సర్ది చెప్పేసుకుని అన్నీ సక్రమంగా పెట్టేసుకుంటారు కదా, అందుకని వచ్చేసాను. అక్కడ ఉన్నారు. మరి నన్ను చూసి అంకుల్ వాళ్ళు ఏంటి అమ్మాయి కెమెరా పట్టుకుని వచ్చిందని చూస్తున్నారు. నాతో పాటు రండి. నమస్తే అంకుల్. నేను ఆదాన్ టీవీ నుంచి వచ్చాను. సో అయితే మీ గురించి నేను ఒక రీల్ చూసాను అనమాట. దాన్ని ఇక్కడ స్పందన అని ఆర్ఫనైజ్ రన్ చేస్తున్నారు అని చెప్పి చూసినప్పుడు, సో 16 ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తున్నారని తెలిసింది. అందుకనే నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాను అంకుల్. ఆగండి అంకుల్, మీకు మైక్ పెట్టలేదు యాక్చువల్లీ నేను. చెప్పండి. అవునమ్మా, ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. నేను కూడా ఆదాన్ ఛానల్ గురించి విన్నానమ్మా.
మరి మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు మాకు, సడన్గా వచ్చేసారు. సరే ఓకే అమ్మా, వచ్చినందుకు ధన్యవాదాలు మరోసారి. సో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఫ్రీ ఉన్నారు అంకుల్? డెఫినెట్ అమ్మా, అంత దూరం నుంచి వచ్చిన మీకు మాకు ఎంత టైం లేకపోయినా ఖచ్చితంగా మీకు వెసులుబాటు ఇస్తాం. సో అయితే ఫస్ట్ అంకుల్ వాళ్ళతో మాట్లాడేద్దాం, తర్వాత ఇక మన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. ఏ హాయ్, నేను ఎవరో తెలుసా? తెలుసు అక్కయ్యనా? ఎస్, నేను తెలుసు అక్కనే. మీ అందరి గురించి, మీ సార్ 16 years నుంచి ఇక్కడ ఆర్ఫనైజ్ రన్ చేస్తున్నారు కదా, మీ అందరిని చూసుకున్నారు కదా, నిజమా కాదని తెలుసుకోవడానికి వచ్చా. మరి మాట్లాడేనా మీ సార్ తోటి? ఓకేనా? సో తర్వాత మీ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడేస్తా. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ గురించి నేను ఆల్రెడీ మొత్తం తెలుసుకున్నాను. నేను ముందు వచ్చేటప్పుడే మీ గురించి కూడా మొత్తం చెప్పేశాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని అడిగేస్తున్నాను. అంకుల్, సాధారణంగా అందరూ ఆర్ఫనైజర్స్ పెడుతూ ఉంటే చాలా వరకు చూస్తూ ఉంటాము, తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా చూస్తూ ఉంటాము. అండ్ దట్టు వాళ్ళకంటూ ఒక ఓన్ ప్రాపర్టీస్ ఉండడము, సో వెనకాల నుంచి ఎంతో కొంత బయట నుంచి అమౌంట్ రావడం చూస్తాం. బట్ మీ గురించి తెలుసుకున్నప్పుడు టోటలీ డిఫరెంట్. ఓన్లీ మీరు మాత్రమే, మీ ఇద్దరు మాత్రమే ఈ పిల్లలందరూ చూసుకుంటున్నారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అమ్మా, నేను చెప్పేది పాత విషయమైనా తప్పనిసరి అయినటువంటి వాస్తవమైన విషయం ఇది. ఓకే. 1983 ఓకే 1983లో హై స్కూల్ స్థాయి స్టడీ, అంటే 10th అయిపోయిన తర్వాత పై చదువు కోసం అని చెప్పేసి అక్కడ మాకు తెలిసిన మిత్రులు, నేను కొందరు హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్ళాను ఇంటర్ కోసం. సో నా చిన్నప్పటి నుంచి ఒక డిఫరెంట్ మెంటాలిటీ నాకు ఏంటంటే, అది మా ఫాదర్, మా ఫ్యామిలీ నుంచి సంక్రమించిన ఒక అలవాటు ఏంటంటే, మనం మాత్రమే బాగుంటే కాదు బిడ్డ, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాం అనేది. మా ఫాదరు చదువు రాదు కానీ ఆయన ఆనాడు రజాకార్ల జమాన్లో ఫ్రీడమ్ పెట్టారు. ఆయన కూడా స్వచ్ఛందంగా జీవించిండు. ఆ రోజుల్లో కూడా అందరికీ ఈ ధూమపానము, డ్రింక్ ఇలాంటి హ్యాబిట్స్ ఉండేది. కానీ మావాడు ప్యూర్లీ 100% మంచి ఆదర్శవాది. సో నేను చిన్నప్పటి నుంచి మా ఫాదరు మా ఇంటికి నరువు వచ్చేది, మా ఫాదర్ దగ్గరికి కొంత అడ్వైస్ తీసుకోవడానికి. గ్రామీణ ప్రాంతం కదా, వాళ్ళ ఏదైనా ఊరు సమస్యలు కానీ ఫ్యామిలీ సమస్యలు ఏదైనా వ్యవసాయానికి సంబంధించినవి ఉంటే, సో పెద్ద ఆయన కదా అడిగి తెలుసుకుందన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు మా ఫాదరు ఇట్లా ఆయన చెప్పే ధోరణిలో నాకు అనిపించింది ఏంటంటే, ఒక మనమే బాగుంటే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనే ఒక డెఫినేషన్ వాళ్ళకు నాకు కనిపించేది. సో అది నేను చిన్నప్పటి నుంచి నాకు నరనారాన ఇమిడిపోయింది. సో అట్లా హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత, హైదరాబాద్ సిటీ మహానగరం కదా, దోస్తులు వాళ్ళ వీళ్ళం కలిసి చూడడానికి అని చెప్పేసి హాలిడేస్ సమయంలో వెళ్ళేది. అప్పుడు ఈ వెళ్ళిన సందర్భాలలో మనం ఏదైతే ఏ ప్రాంతాన్ని అయితే చూడాలనుకుని పోతామో అక్కడ చిన్న చిన్న పిల్లలు, మరి వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా తెలియదు, కానీ ఈ నిండు వస్త్రాలు లేక, పూర్తిగా ఒక షర్ట్ ఉంటే నెక్కర్ ఉంటే షర్ట్ లేక, వెంట్రుకలు పెరిగి అవి జుట్లు కట్టి అంటే అతుక్కపోయి ఉంటాయి అన్నమాట అవి. సో అట్లాంటి దృశ్యాలు నాకు ఎన్నిసార్లు వెళ్ళినాక అట్లా కనిపించేది. వాళ్ళు ఏం తినేది, ఎక్కడ తినేదో ఆ ఫుట్పాత్ల మీద మాత్రం పడుకోండేదమ్మా. రియల్, నాకెవరో చెప్పింది కాదు, నేను సినిమాలో చూసింది కాదు, కథలలో చదివింది కాదు, నా కళ్ళతో నేను మనసుతో చూసా. జనరల్గా అందరికి కనిపిస్తుంది ఆ దృశ్యాలు, కానీ నేను మాత్రం మనసుతో చూసా. అది ఇక్కడ కంప్లీట్ ఇక్కడ నాకు అది అతుక్కుపోయింది అంతే. ఇక చాలా మంది ఏమో నగరం చూడడానికి వెళ్తే నాకు ఈ దృశ్యాలు కనిపించేటివి. సో అప్పుడు ఆ రోజుల్లో అనుకున్నాను నేను, ఒకవేళ నా ప్రయత్నం దేవుడు ఆశీర్వచనాల నుండి నేను ఒక మనిషికి సహాయం చేయగలిగే స్థాయిలో బతికి ఉండుంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు నేను ఏదో విధంగా హెల్ప్ చేసి తీరుతా అన్నటువంటి ఒక నిర్ణయానికి ఆనాడే నా మనసు నిర్ణయించుకుంది. ఆ తర్వాత అప్పటి నుంచి 2008 వరకు 2008 వరకు ఇక నా జీవితంలో అనేక మార్పులు చేర్పులు, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పెళ్ళి ఇక అంటే ఇక ఆ దాంట్లో మళ్ళీ మాది లవ్ Love marriage. లవ్ మ్యారేజ్. మా క్లాస్మేట్ క్లాస్మేట్. మా క్లాస్మేట్ ఇద్దరం క్లాస్మేట్స్. మా క్లాస్మేట్ అయితే టెన్త్ వరకు కూడా మా హెడ్ మాస్టర్ కూతురు. డాడీ అంటే ఇవతో మాట్లాడాలంటే మా గురువు గారితో మాట్లాడినంత భయం ఉండేది అన్నమాట. ఇంకా హెడ్ మాస్టర్ కూతురు కదా. అవునవును. అట్లా మరి బాగానే లవ్ చేశారు అంకుల్? డేర్ అంటే చేసి తర్వాత డేర్ హై స్కూల్ స్టడీ అయిపోయి ఇంటర్మీడియట్ బేస్ వచ్చేసి ఇంటర్మీడియట్ కూడా అయిపోయిన క్రమం లోపల సో ఒక ఏదో సందర్భంలో పలకరించింది, అది అట్లా కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా మా ఫ్యామిలీ పరంగా నేను అప్పుడు అన్ఎంప్లాయ్ అయిపోయినా. ఇంటర్వ్యూ ఆడవరకే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంటే ఎందుకు అంటే అప్పుడు కాలేజీలలో రాజకీయాలు ఏవైతే అవి ఉన్నాయో కొంచెం డిస్టర్బ్ అయింది బాగా. అయితే అంకుల్ బిఫోర్ మ్యారేజ్ పెట్టారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పెట్టారా ఆర్ఫనేజ్? బిఫోర్ మ్యారేజ్ కాదు, నాకు మ్యారేజ్ ఈ లోపు నేను ఎన్ని క్లబ్ వేసిన. సౌదీ అరేబియా పోయినా, ఫస్ట్ దుబాయ్కి పోయినా. ఓకే. మాకు పరిచయము ఇక నీకు నేను నాకు నువ్వు అనుకున్న ఇవన్నీ అయిపోయిన తర్వాత దుబాయ్కి పోతే అక్కడ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా లేక తిరిగి వచ్చినాక మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. తల్లిదండ్రులు వృద్ధులైపోయినారు, అన్నదమ్ములు ఎవరి జీవితాలు వాళ్ళే అయిపోయినాయి. ఫైనల్గా చిన్నోను నేనే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, నాకు ముగ్గురు అన్నలు. సో ఇక పెళ్ళిళ్ళైన తర్వాత ఈ ప్రేమను ఆప్యాయతలను పలసపడిపోతాయి కదమ్మా. ఫైనల్గా మిగిలింది నేనే. అది మా తల్లిదండ్రికి నేను భారం అనిపించిన. సరే మనం సంపాదించుకోవాలి, ఏదో రకంగా పోవాలి, ఇక్కడ కూడా నీకు ఏమున్నదని చెప్పి వీళ్ళు అనుడు. ఇక ఇవన్నీ నాకు ఎందుకంటే మళ్ళీ మనం అటు పోవడమే ఉత్తమం అని అనుకొని నిర్ణయించుకొని వేరే మళ్ళీ మిత్రుల ద్వారా సౌదీకి వెళ్ళిపోయే ముందు కూడా నేను చెప్పిన మన ఇట్లా వెళ్తున్నా సో అండ్ సో అని చెప్పేసి వెళ్ళిపోయినా. అయితే ఇన్ని పరిణామాలు జరిగినప్పటికీ కూడా నాకు హైదరాబాద్లో చదువుకున్నప్పుడు ఈ దృశ్యం అవుతుందో నాకు పోవట్లేదు. అది ఏదో గాయంలాగా అట్లనే అది గుర్తుండిపోయింది. పోయినా అప్పుడు 4-5 ఇయర్స్ కంటిన్యూ ఉన్నా. అంటే 1990లో పోయి 95లో వచ్చిన. వచ్చిన తర్వాత ఈమె కూడా ఆమెకు మాట ఇచ్చిన ప్రకారంగా నాకు మాట ఇచ్చిన ప్రకారంగా వచ్చిన తర్వాత భద్రకాళి టెంపుల్లో పెద్దల నిర్ణయం. ఇక వాళ్ళు కూడా అనుకున్నారు ఇక ఇది మనం వీళ్ళని విడదీసి మనం ఎందుకు ఈ పాప పుణ్యం అన్న ధోరణి వచ్చిందో ఏమో పెద్దలు తెలియదు కానీ సో వాళ్ళ నిర్ణయంతోనే భద్రకాళి టెంపుల్లో పెద్దలు నిశ్చయించిన సమయానికి అంటే ఆ ప్రకారంగా పద్ధతి సంప్రదాయంగానే జరిగింది. ఆ తర్వాత ఇక మాకు మొదలు కూతురు, కొంతకాలానికి తర్వాత కొడుకు, ఇద్దరు సంతానం, నాకు ఇద్దరు అయిన తర్వాత కూడా నేను ఇది నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఇలా అట్లాంటి పిల్లలు కనిపించినప్పుడు నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈమెతోటి నేను నా ఫీలింగ్ చెప్పేది. ఈమెకు అర్థం కాకపోయింది, ఎందుకంటే ఈమె పెరిగిన విధానం వేరు. వీళ్ళు కొంత ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, చెప్పాను కదా, వాళ్ళ ఫాదర్ హెడ్ మాస్టర్, వాళ్ళ బ్రదర్స్ కూడా ఎడ్యుకేటెడ్స్. వాళ్ళ కొద్దిగా ఆమెకు ఈ బయట ప్రపంచం కాస్త నా అంత అదిగా కాదు. అట్లా ఆమెకు అప్పుడప్పుడు కొద్దిగా ఇచ్చుకుంటా అంటే నా మనసులోని మాట చెప్పుకుంటూ వచ్చేది. ఆమెకు అర్థం కాకపోయేది. పిల్లలు పెద్దోళ్ళు అయినరు. అట్లా ఆమెకు గుర్తు చేసుకుంటూ ఎప్పుడు అంటే 2003-2004 వరకు అది జస్ట్ గుర్తు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈమెకు క్లాస్ ఇచ్చుకుంటూ మొదలుపెట్టింది. ఇట్లయితే కాదా కూర్చో. అయితే నా ఆలోచన నా ఆశయానికి సంబంధించిన కొన్ని మీ ప్రింట్ మీద అంటే పేపర్ న్యూస్ ద్వారా నేను చూసి అవన్నీ కట్ చేసి పెట్టా. ఫైల్స్ ఉన్నాయి అట్నే. ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగిన ఈ స్వచ్ఛంద సేవ ఇలాంటి కార్యక్రమం సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి కొన్ని పత్రికలలో వస్తే ఆ యాడ్స్ కట్ చేసి ఈమెకి నేను చిన్నపిల్లలకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినట్టు చెప్పేది అన్నమాట. ఇట్లా ఈమెకు అర్థం కాకపోయేది. ఒక 4 ఇయర్స్ కంటిన్యూగా వెంబడి చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాను నేను ఇవన్నీ పేపర్లలో చూసి ఏంటంటే నా మనసులోని నా ఆశయము ఆలోచన ఇదంతా అంటే మరి మన ఇద్దరికి చిన్నపిల్లలు, మన స్థాయి అంత పెద్దది కాదు. మరి ఆశ్రమం నడవాలంటే ఇది సేవతో కూడుకున్నది. ఇప్పుడు అట్లా అంటే దేశంలో ఒక దేశాన్ని సాధగలిగే ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారు. అవును, కానీ వాళ్ళ సమయం ఉండదు చేయాలంటే. క్లారిటీ చేసేవాటికి అలాంటి వాళ్ళు సహాయం చేస్తారు కావచ్చు. అంటే ఎకనామికల్ సపోర్టింగ్తో నడిచే సంస్థలు చాలా ఉన్నాయి. కాబట్టి మన సర్వీస్లో క్లారిటీ ఉంటే
సమాజంలో ఇట్లాంటి వాటిని గమనించి ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఇతరులకు కొందరికి రాదని ఏం లేదు, వస్తుంది. పలానా కాడ మంచి గుడ్ సర్వీసింగ్ ఉన్నది అని అంటే ఖచ్చితంగా మన సపోర్ట్ కొంత కావాలని చేసే వాళ్ళు ఉంటారు. సో అది పక్కన పెట్టేసి కానీ మన క్లారిటీగా ఉండాలి, మన సేవ అనేది క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే దాతలు అనేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి తోసింది వాళ్ళు చేస్తారు పిల్లలను ఉద్దేశించి. అదే విధంగా చెప్పుకుంటూ వచ్చిన అట్లా ఆ రకంగా అయిన తర్వాత 2008 అక్టోబర్ 24వ తారీఖు నాడు ఇంతకంటే ముందు కూడా నేను ఇక్కడ ఈ జమ్మిగుంటలో పెట్టాలనే ఆలోచన నాకు లేకుండే. నాకు అక్కడ మహబూబాబాద్, నర్సంపేట్, అంటే నేను పుట్టింది కర్మ డిస్టిక్లో అయినా కానీ నా ఎదుగుదల మొత్తం వరంగల్ డిస్టిక్, వరంగల్, హైదరాబాద్. అక్కడ అట్లా కొన్ని ప్లేసెస్ అనుకునేది మార్కెటింగ్ ఏరియాలలో బాగుంటుంది, చేయగలిగే స్తోమత కలిగిన దాతలు ఉంటారు, పిల్లలకంత సహాయం జరుగుతుంది. మనం మీడియేటర్లమే, మనం ఫౌండర్సు వ్యవస్థాపకులు అంతా అనేటువంటి మీడియేటర్సే. వాళ్ళు చేసే సర్వీస్ ఏదైతుందో క్లారిటీగా ఉంటే ఎవరైనా చేస్తారు. అట్లా అనుకుని కొన్ని ప్రాంతాలు ఎన్నుకున్నాం. నెక్స్ట్ భూపాలపల్లిలో పోయి ఆల్రెడీ ఇల్లు కూడా చూసి షెల్టర్ కూడా చూసిన, అడ్వాన్స్ ఇచ్చిన. ఓపెనింగ్ కార్యక్రమం కాడికి వచ్చిన తర్వాత ఈమె అసలు అప్పుడు అనిపించింది అసలు ఏంది అని అంటే చెప్పిన, క్లారిటీగా చెప్పేసిన, నువ్వు నాకు సహకరించకపోయినా, ఇక ఫైనల్గా నేను చెప్పేసిన, నువ్వు సహకరించకపోయినా నేను మాత్రం ఓపెన్ చేసి నడిపించడం తథ్యం. ఎందుకంటే నాకు అది లోపల ఏదో గిల్టీగా ఫీల్ అవుతాను, నేను చేస్తా అని మాట ఇచ్చి ఎవరికి చేయకపోతే మనము ఎట్లా ఫీల్ అవుతామో అట్లా నా మనసును బాధిస్తుంది అది గుర్తుకొచ్చినప్పుడు. కాబట్టి కంపల్సరీ చేయాలి. జీవితం ఏదో నడుస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇప్పుడు తొందరగా సంపాదించి ఓవర్ నైట్ బాగా లక్షాధికారులం కావాలి, కోటీశ్వరులం కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు అట్లా లేదమ్మా, నాకు అట్లా లేదు. మనం ఇందాక నేను చెప్పాను కదా మా ఫాదర్ ఫీలింగు, అది నాకు ఉండాలి, అది నాకుంది. మనం వాడికి అన్నం తినకుండా వాడు అక్కడ ఏడుస్తూ ఉంటే మనం వాడిని ముందర ముద్దలు కలుపుకొని మనం తినడం అంటే ఎంత మించిన అనాగరికం ఇంకోటి లేదు, ఉండదు. అంకుల్ మీరు ఏం జాబ్ చేసేవారు? నేను గల్ఫ్కి వెళ్ళినమ్మా, అక్కడ సేల్స్మెన్గా పనిచేసిన సౌదీ అరేబియాలో. హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసాక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం పొలం ఉంది, సో 2 ఆటోలు కొనుక్కున్నా. ఆ ఆటోలు రెంట్కి ఇచ్చేది, సో పొలం ఇట్లా చూసుకొని దాంతో అది చేసుకునేది. దాంతో ఇదంతా నడిపించారు. ఆమా, అంటే మీరు నార్మల్గా ఆడవారికి ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఉన్నారు, ఏది రూపాయి వచ్చినా పిల్లలకే ఉండాలని ఉంటుంది. కానీ ఇంతమంది పిల్లల్ని చూడాలంటే మన పిల్లలకి ఏం అసలు రూపాయి ఉంటుందో లేదా అని ఉంటుంది. మరి అంకుల్ మీతో చెప్పినప్పుడు బాగా పోట్లాడారు, ఒప్పుకోలేదు అన్నారు. మీరు ఎలా ఒప్పుకున్నారు దీనికి? ఇంకా అదే అసలు స్టార్ట్ చేసేంత వరకు కూడా నాకు దీని గురించి పెద్దగా తెలియదు. ఏంటంటే ఎంతసేపు స్కూల్ అంటే టీచింగ్, అది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. టీచర్, నేను కూడా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేశాను. సో నాకు అట్లా ఇష్టం ఉండే. తను సౌదీ నుండి ఇంకా వచ్చి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి తన తపనతో స్టార్ట్ చేయడం 2008లో. నువ్వు వచ్చినా రాకపోయినా నేను స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి తనతో పాటు ఇంకా వచ్చేసిన అనమాట. సో ఒక 7 మెంబర్స్తో స్టార్ట్ చేసినాం. ఇక పిల్లలు మేము అనేసరికి మళ్ళీ నాకు ఇక ఆ స్కూల్ లైఫ్, పిల్లలంతా నా దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా నాకు కూడా ఇక చాలా అటాచ్మెంట్ అయిపోయింది పిల్లలతో. మంచిగా హ్యాపీ అని అనిపించడము, వాళ్ళు రోజు వండడం, పెట్టడం, చేయడము, ఇంకా సర్వీస్ చేస్తుంటే కూడా దాంట్లో నాకు ఒక రకమైన ఫీలింగ్, అంటే హ్యాపీనెస్ అనేది వచ్చేసింది అనమాట ఆటోమేటిక్గా. అంతకుముందు అన్నాను నేను, అసలు 2 పిల్లలు మనకి, పాప బాబు. బయట పిల్లలుని వాళ్ళు ఒక్కొక్క రకమైన డిఫరెంట్ యాంగిల్లో ఉంటారు పిల్లలు. వాళ్ళు ఎదిగిన విధానం వేరుంటుంది. వాళ్ళని అంతమందిని వాళ్ళ మైండ్ సెట్ని మనం కూడా మోటివేట్ చేయడం కూడా కష్టం కదా. వాళ్ళు ఎట్లా ఉంటారో ఏంటో ఎట్లా అనేసి నాకు చాలా ఉండేది ఫీలింగ్. కానీ తను మాత్రం దాన్ని మొత్తం కంప్లీట్ పక్కన పెట్టేసారు. ఎందుకంటే నువ్వు పిల్లల గురించి ఆలోచించి వాళ్ళతో పాటు మన పిల్లలు చదువుకుంటారు, స్టడీ ఇస్తున్నాం కదా, అదే పెద్ద ఆస్తి ఐశ్వర్యం. అంతకన్నా విద్య అనేది ఉంటే ఇంకా అదే అన్ని రకాల యూజ్ అవుతుంది పిల్లలకి అని చెప్పేసి తను వీళ్ళకి ఇచ్చేదైనా ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇచ్చేదైనా ప్రాపర్టీసో లేకపోతే ఏవేవో కావు, అక్కడ చదువు అనేది ఇంపార్టెంట్ అనేది తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేదాన్ని. అయితే ఆంటీ అంకుల్ ఒక్కరే ఇంట్లో వర్క్ చేస్తారు, మీరు స్కూల్కి వెళ్ళడం మానేసా అని చెప్పారు టీచర్గా. మరి అంకుల్ వచ్చిన ఒక్క అమౌంట్ తోటే 2 పిల్లల్ని, మీతో ఉన్న ఇంకా పిల్లల్ని ఎలా పోషించారా ఆంటీ? లేదమ్మా, అంకుల్ తను సౌదీ నుండి వచ్చాక కొంత అమౌంట్
పాప పేరట వేసేసినాం అనమాట. మాకు కూడా కొంచెం పొలం ఉండే, అది కూడా నాకు చెప్పలేదు, తను తీసేసిండ్రు, ఆ మనీ కూడా తీసేసిండ్రు ఈ ఆశ్రమ మెయింటెనెన్స్ కోసం. తను చెప్పకుండానే దాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి దాదాపు 4 years అసలు వితౌట్ డోనర్స్ ఎవ్వరు అసలు మాకు సపోర్ట్ అనేది లేదు. కంప్లీట్ మేమే ఓన్ ఎక్స్పెండిచరు అంకుల్ పెట్టేసి మేము నడిపించడం అట్లా జరిగింది, అంత ఓన్ ప్రాపర్టీని. ఓకే. సో తర్వాత 4 years తర్వాత జస్ట్ జనంలో స్ప్రెడ్ అయిపోయింది అనమాట. పలానా చోట ఇట్లా స్పందన టైటిల్తో ఒకటి ఆర్గనైజింగ్ నడుస్తుంది అనేది. చాలా మన జమ్మికుంటలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు, ఇక్కడెక్కడ దాదాపుగా కూడా అందరూ జనం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళంతా కూడా మనకు సపోర్టు చాలా దొరికింది. అప్పటి నుండి కొంచెం దాతల సహాయంతో జస్ట్ అది నడుస్తుంది. ఓకే. ఇప్పుడు పిల్లలు ఇక్కడికి వచ్చే పిల్లలు ఎలా వస్తారమ్మా? మీరే వెళ్ళి తీసుకొస్తారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందా? మా స్టార్టింగ్లో మేము ఇందాక 4-5 మెంబర్స్తో స్టార్ట్ చేసినామని చెప్పింది కదా, ఆ తర్వాత పేపర్ ద్వారా ఇప్పుడు మీడియా అనేక రూపాల్లో విస్తరించింది. కానీ అప్పటికి ఈ చిన్న టీవీ ఛానల్స్ రెండోటి పేపర్ మీదనే న్యూస్ ఆధారపడి ఉండేది. ఎక్కువ పేపర్లో చూసేది అంటే సంవత్సరం క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి అని, లేకుంటే అట్లా వాళ్ళ బయోడేటా పేపరు న్యూస్ ద్వారా విని అదే స్పాట్లో వెళ్ళిపోయేది. నేను నా భార్యను తీసుకుని పోయేది అక్కడ 100 kilometers కానీ బైక్ మీద వెళ్ళిపోయేది. పోయి వాళ్ళని మోటివేషన్ చేసేది, అక్కడ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని మోటివేషన్ చేసి కొన్ని ఎవిడెన్స్ చూపించి, ఎందుకంటే అంత ఈజీగా నమ్మరు కదా, వాళ్ళను నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపించి వాళ్ళను మోటివేషన్ చేసి తీసుకొచ్చేది. కొందరు పంపించేది, కొందరు పంపించకపోయేది. ఇంకొంచెం వాళ్ళకి ఆర్థిక వనరుల సపోర్ట్ ఉంటే పంపించకపోయేది. కంప్లీట్ వాళ్ళు భారంగా అనుకునే వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పంపించేది. అట్లా అప్పటి బ్యాచ్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అప్పుడు చాలా మంది ఉండేది. అట్లా ఆ రకంగా తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు అంటే కొంత ఇది సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది కాబట్టి పలానా చోట ఉన్నదని చెప్పేసి అంటే ఇట్లా గూగుల్ ద్వారా అందరికీ సమాచారం వచ్చేస్తుంది. అట్లా ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్న పిల్లలంతా. మన దగ్గరికి ఏ టైప్ ఆఫ్ పిల్లలు వస్తూ ఉంటారు అనుకుంటే? కంప్లీట్ ఆర్థికంగా బతకలేని పరిస్థితిలో సిచ్యువేషన్లో పిల్లలే. అంటే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. తల్లి ఉండి తల్లి లేక, తండ్రి లేక, తండ్రి ఉండి తల్లి లేక ఉన్న బాబతులు కూడా కొంత ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదు, నిలవ నీడ అంటే ఇట్లా ఒక అడుగు జాగ కూడా లేని దీనస్థితిలో ఉన్న వాళ్ళం. సో అనారోగ్యం ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరైనా విద్యావంతులు, జర సమాజ అవగాహన కలిగిన వాళ్ళని మోటివేషన్ చేసి తీసుకొచ్చి ఇట్లా ఆ రకంగా కొంతమందిని జైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, జైన్ చేయించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఈ నేటి మాట ఇప్పుడు జనరల్ స్టిల్ న్యూస్ వార్త ఇప్పటిది. గతం అనుకుంటే స్టార్టింగ్లో అనుకుంటే నేను సౌదీ వచ్చిన నా బిడ్డ పేరు దాచిన అమౌంట్ ఖర్చు పెట్టిన. నేను బాగా ఉన్నోనేం కాదు, నేను ఒక రకంగా చెప్పాను, నేను నిరుపేదనే. బతికే ధైర్యం, నా భార్య పిల్లలను పోషించుకునే ఆర్థిక స్తోమత బాగా లేకపోయినా ఉన్న దాంట్లో ధైర్యంగా తృప్తిగా. మంది పిల్లల ఆశీర్వాదం మీకు చాలా ఉంది కదా అంకుల్, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. లేదమ్మా, అందరికీ దేవుడి ఆశీర్వాదాలే ఉండాలి. దేవుడు నాకైతే నేను అనుకుంటున్నాను, నేను హనుమాన్ భక్తుని, బహుశా నాకు ఆ బ్లెస్సింగ్సే. అట్లా ఆ అమౌంట్ కూడా నా బిడ్డ తరఫున పెట్టిన అమౌంట్ ఖర్చు పెట్టిన, మా ఇద్దరి పేరు ఏదన్నా ఎల్ఐసి అమౌంట్ ఖర్చు పెట్టిన, నాకు వచ్చిన రైస్ కూడా ఆయనకే రైస్ అంటే ఉంటాయి కదా పొలం నుంచి, అది తర్వాత వీళ్ళది మహిళా సంఘం పొదుపు సంఘాల నుంచి కూడా అప్పు తీసుకొని పెట్టినాం. ఇక్కడ మహిళా సంఘాల నుంచి 2 years అమ్మా, 2 years దాతలు రాలేదు, అయినా భయపడలే. కరోనా సిచ్యువేషన్ చాలా ప్రాబ్లమ్స్ అప్పుడే. నేను చెప్పి 2000 సంవత్సరం నాటిది, 2008, 2009, 2010 వరకు కూడా నథింగ్. ఈ విధంగా అప్పులు చేసి స్టార్టింగ్లో మేము దాచుకున్న డబ్బు అవి సరిపోతే మహిళా సంఘాల నుంచి తీసుకొని ఎల్ఐసి డబ్బులు తర్వాత అప్పు చేసి నేను నడిపించిన. కానీ అప్పుడు దేవుడు పంపించినట్టు మాకు ఇక్కడ
పరిపాటి రవీంద్ర రెడ్డి గారు అని ఒక మంచి 2010లో 2010లో పరిపాటి రవీంద్ర రెడ్డి గారు ఈ ఆశ్రమానికి వారు వచ్చేసిన ఆ సందర్భంగా పిల్లలు అప్పటికి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. అది వదిలే అని చెప్పేసి వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్, బ్యాగ్స్, 2 రకాల షూస్, 2 రకాల డ్రెస్సెస్, అప్పుడు 14-15 వేల రూపాయలు ఖర్చు పెట్టి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిండు. ఓకే. అది మీడియా ద్వారా పబ్లిక్లో రావడం జరిగింది. అది ప్లస్ అయింది మాకు. ఓకే. దాని ద్వారా చాలా మందికి తెలిసింది. అదే మేడం. అప్పటి నుంచి కంటిన్యూగా అలాంటి మానవతావాదులు ఈ ఆశ్రమానికి రావడం, పిల్లలకి ఏం కావాలని అడగడం, ఎమర్జెన్సీ మాకు ఏదైతే ఆశ్రమం అనుకుంటుందో మేము చెప్పడం, వాళ్ళు ఇప్పియడాలు, అట్లా పరంపర కంటిన్యూ అవుతుంది. లోకల్ దాతలు కూడా ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ఏదైనా కావాలని అంటే మాకు క్వశ్చన్ చేయకుండా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనికి ఈ పరిస్థితి అంతటికీ ఆ రోజు పెద్ద మనిషి ఏదైతే ఎంట్రీ ఇచ్చాడో కాస్త ఇది సోషల్ మీడియాలో న్యూస్ ద్వారా వైరల్ అవ్వడము తెలియడము ప్రధాన కారణం. అప్పటి నుంచి దాతలు చాలామంది హృదయం కలిగిన దాతలు రావడం, పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. మేము మొదట్లో పడ్డ కష్టాలు కాస్త పోయినాయి. కానీ ఆశ్రమం నడుస్తుంది. ఆశ్రమము నడిపేయడంలో కానీ నడిచే విషయంలో దాతల సహాయ సహకారాలు విపరీతంగా ఉన్నాయి. వారికి ఈ వేదిక నుంచి కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అట్నే మేము ఇప్పుడు ఈ 16 సంవత్సరాల కాలంలో మీరు మంచి సేవ చేస్తున్నటువంటి ఒక ఎంకరేజ్మెంటే మాకు బలాన్ని ఇంతవరకు నడిపిస్తుంది. మేము కూడా మేము ఓన్గా మాకు ఆనాడు ఎట్లున్నామో ఆర్థికంగా ఈనాడు కూడా అంతే ఉన్నామమ్మా. చాలామంది డౌట్ కూడా అదే ఉంటుంది అంకుల్. ఆర్ఫనైజ్ పెట్టారు అంటేనే ఓకే, కష్టపడకుండా ఉండి వెనకాల వేసుకుందాం అనే థాటే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చి నేను చూశాను కాబట్టి నాకు అర్థమైంది అనమాట. సో అలాంటిది ఏమీ లేదు, జెన్యూన్ ఉన్నారని మేము గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాము. ధన్యవాదాలు. ఓకే ఆంటీ, నార్మల్గా అందరూ వర్కర్స్ ఉంటారు, సో కూరగాయలకు కానీ వాటికి కానీ ఇక్కడికి వచ్చిన మీ పిల్లలు కూడా మీతో పాటు చక్కగా ఉండి మీకు హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరిని వంట వాళ్ళని కానీ పని వాళ్ళని పెట్టుకోలేదు? లేదమ్మా, ఎవరు పెట్టలేదు. నేను స్టార్టింగ్లో అప్పుడు ఒక ఆమె ఉండేదన్నమాట, ఒక్క వర్కర్ని పెట్టేసినా కానీ ఇంకా ఆమె ఒక రోజు రావడము రాకపోవడం, ఆమెకు శాలరీ ఇవ్వడము ఎంత చాలా బర్డెన్ అయిపోయింది అనమాట. అంత అట్లా ఆమె మానేసి మొత్తం కంప్లీట్ తను నేను వెజిటేబుల్స్ కట్ చేయడము, నేను కుకింగ్ చేయడము, ఇట్లా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అట్లా సో వీళ్ళు పెద్దగా అయిన తర్వాత మాత్రం చాలా ఫుల్ సపోర్ట్ ఉంటారు పిల్లలు. నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేవగానే టక్ వర్క్స్ చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకొని మళ్ళీ నాకు వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము, రైస్ కడిగడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అన్నిట్లో చేస్తుంటారు ఎవ్రీథింగ్. ఇంకా నేను అన్ని వండేస్తాం అంతా కలిసి టోటల్ ఎంటర్ ఒక ఫ్యామిలీ, ఇంకా బిగ్ ఫ్యామిలీ మేము. నేనైతే చాలా హ్యాపీగా బిగ్ ఫ్యామిలీ అని మేము అందరం కలిసి ఉండడము, కలిసి తినడము, పిల్లలు కూడా మా పిల్లలు పాప బాబు వీళ్ళంతా కూడా అన్నయ్య అక్కయ్య అని చెప్పేసి అందరు ఒక ఏదైనా ఫెస్టివల్ అకేషన్ అట్లా వచ్చినా కూడా మా ఇద్దరు పిల్లలతో సమానం వాళ్ళంతా. అలా ఒప్పుకోవడానికి నిజంగా హార్ట్ చాలా మందికి సహకరించుతాం. సో మీరు గ్రేట్ నిజంగా చాలా గ్రేట్. అసలు యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, ఇది నన్ను బాధించింది. నేను ఏనాడైతే అట్లా చూశాను అంటే ఆ ప్రకారంగానే చేసుకుంటూ పోతున్నా. నాకు రెండో ఆలోచన ఏం లేదు. కాబట్టి మనం ఆ రకంగా వీళ్ళకి మనం సర్వీస్ చేయగలుగుతున్నాం. ఏదైనా అందరం కలిసి భోజనం చేస్తాం, ఒకటే తరహా. మాకో తీరు వాళ్ళకో తీరు అనేది లేదు. ఇక వాళ్ళకో తీరు నాకో తీరు అంటే నా వరకు వచ్చింది. ఏంటిది, నేను చపాతీ తింటా, బ్రౌన్ రైస్ తింటా, ఎందుకంటే వయసు రీత్యా కొన్ని ఇటుకి హెల్త్ పరంగా అని చెప్పేసి. అంతకు మించి వాళ్ళు అసలు ఇంకా వాళ్ళకి చికెన్ మటన్ వాళ్ళకి మేము పెడతాం కానీ మేము తినలేదు. అయితే అంకుల్, మీరు అన్నారు ఇది పెట్టకముందు బయట నేను కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నా హృదయం చాలా బాధగా అనిపించిందని. ఇప్పుడు ఈ 16 ఇయర్స్లో వచ్చిన చాలామంది పిల్లలు వచ్చారు, చదువుకున్నారు, వెళ్ళారు అని అంటున్నారు కదా, ఎవరి విషయంలోనే మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయమ్మా? అంటే దేవుడు నిజంగా ఇలా ఎందుకు చేస్తున్నాడు అన్న ఒక థాట్ ఏ రోజన్నా వచ్చిందా?
ఉందమ్మా. ఏం రాలేదమ్మా? ట్రాజడీ అంటే వాళ్ళ లైఫ్స్. పిల్లలు తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు, తప్పు చేస్తారు. నేను ఇప్పుడు వీళ్ళందరికంటే ముందు మేము ఇద్దరి పిల్లలకు తల్లిదండ్రులు అయినాం కాబట్టి, సో వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టినా మేము వీళ్ళని చూసుకునేది మా మనసులో. సో మా కొడుకు బిడ్డ ఇబ్బంది పెడితే మాత్రం మనం సవరించుకోలేదా? వీళ్ళ కూడా తల్లిదండ్రి బాధలు ఉంటాయి, ఇబ్బందులు పెడతారు. స్కూల్కి పోతాడు, స్కూల్కి పోడు, తప్పించుకుపోవడం దోస్తులతోటి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇట్లాంటి ఇబ్బందులు పడ్డాం. కానీ మేము వాళ్ళను మా బిడ్డ సమానులు, కొడుకు సమానులాగానే చూసుకున్నాం. బాధలు పెట్టకపోతే వాళ్ళ పిల్లలు ఎట్లా? కంపల్సరీ మామూలు బాధలు కాదు. వారిని తీసుకొచ్చినప్పుడు అంకుల్ నేను అడుగుతుంది, వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఫ్యామిలీస్ నుంచి చాలా వరకు ఇందాక అమ్మతో మాట్లాడినప్పుడు నాతో అన్నారు, మామూలు ముచ్చట కాదు వాళ్ళ ట్రాజడీ, వాళ్ళ లైఫ్ వింటే ఇక నాకు నేను మనిషిని చూడడానికి ఎట్లా కనబడుతానో నా మనసు అట్లా కాదమ్మా. అది ఒకసారి నెమరేసుకుంటే రియల్గా బాగుంటుంది. ఈ కళ్ళ నుంచి నీళ్ళు తెప్పిస్తున్నారు అని అంటే అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయా అంకుల్? చాలా. అంటే రియల్గా అసలు మనసులో కంప్లీట్ ఫిక్స్ అయిపోయాం కాబట్టి, పిల్లలు అంత అటాచ్మెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది ఏమైనా మేము గుర్తు చేసుకుంటే మేమే తట్టుకోలేము. సో పిల్లల ముందు కూడా అలాంటి ప్రశ్న అంటే చాలా ట్రాజడీగా వాళ్ళ లైఫ్ స్టోరీస్. ఒక ఫ్యామిలీలో ఒక ముగ్గురు, ఒక బ్రదరు, ఇద్దరు సిస్టర్స్ అనమాట. వాళ్ళ లైఫ్ స్టోరీ అసలు ఎంత అంటే అంత ట్రాజడీ అమ్మ. పేరెంట్స్ పోయిన తర్వాత వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు అయితే ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు పిల్లల్ని ఒక్కొక్కరిని చేసుకున్నారనమాట. ఆ పెంచుకునే క్రమంలో ఆ పిల్లల్ని ఒక రకంగా, ఈ పిల్లల్ని ఒక రకంగా చూడడం డిఫరెంట్గా. మళ్ళీ పత్తి ఏరడానికి తీసుకెళ్ళడము, పత్తులు ఏరడము, బర్రెలను పెట్టడము, ఇలాంటి పేరెంట్స్ అంటే ఇప్పుడు తల్లిదండ్రి కన్నవాళ్ళు పోయిన తర్వాత చిన్న పెద్ద నాన్న వాళ్ళు ఉంటారు కదమ్మా, వీళ్ళతో పనులు చేయించేది. ఆ పనులు కూడా ఏంటి అని అంటే వాళ్ళ స్థాయికి మించిన పనులు అది చేస్తేనే రోజుకు ఒక పూటింత పెట్టేది అనమాట. అన్ని దాచిపెట్టుకునేది పెద్దమ్మలు, ఉట్టి మీద అన్నం దాచిపెట్టుకోవడం అంట. అట్లా అప్పుడంతా విలేజ్లలో ఇట్లా కట్టేసి వాళ్ళకి అన్నం దాచిపెట్టి వెళ్ళి నువ్వు తెచ్చుకొని తినుపో అంటే ఆ పాప వెళ్ళి అది మధ్యాహ్నం భోజనం ఉంటుంది కదమ్మా, మధ్యాహ్నం భోజనం ఆ ఒక్క పూట మధ్యాహ్న భోజనం తిని మళ్ళీ రేపు మధ్యాహ్నం భోజనం దాకా వెయిటింగ్. అట్లా అంత లైఫ్ అసలు వాళ్ళను మనం బ్యాక్ వెళ్ళిపోతే చాలా ఉంటుందమ్మా. అట్లా ఇంకా ఇంకొక ఇద్దరు పిల్లలు కూడా సన్నివేశం కూడా చాలా సగం మందికి ఎక్కువ ఇప్పుడు నేను చెప్పిన బాబుతో వాళ్ళే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం మీద గడిపిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా పడుకోవడం, ఇట్లా అరుగుల మీద అట్లా అక్కడ ఇక్కడ. కొంతమందికి ఊళ్ళో దయ తెలిసి పెడితే పెరిగిన వాళ్ళు. ఇంకొక అమ్మాయి ఏమో రీసెంట్గా ఆ అమ్మాయి పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ అమ్మమ్మ పెంచుకున్నదనమాట, అఖిల అని చెప్పి అమ్మాయి. అయితే ఇంకా పెంచుకుంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట వాళ్ళ అమ్మమ్మ పాప. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మేము వెళ్ళి అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సన్నివేశం అసలు ఆమె తెచ్చుకున్న అన్నానికి ఆ అమ్మాయి కూర్చోబెట్టుకొని ఇద్దరు ఒక క్లాత్లో కొద్ది చెట్టు దగ్గర ఈగలు అంత దోమలు అవన్నీ. మేము ఆ అమ్మాయి గురించి అమ్మాయి అనుకోలేదు, మేము ఆ అమ్మాయి గురించి పేపర్లో చదివిన వెంటనే ఈమె తీసుకో. ఎందుకంటే ఈమె అప్పటి వరకు ఒక గృహిణి, కానీ ఈమెకు కూడా తెలవాలంటే నేను తీసుకొని పోవాలి ఖచ్చితంగా. సర్వీస్ చేయాలి, ఎట్లా ఏంది ఏం కథ, మనం జనంలో పోవాలి, మనం చేసేది ఎట్లా, ఎవరితో ఎట్లా వాళ్ళని మోటివేషన్ చేయాలంటే ప్రాక్టికల్గా చెప్పడం కాదు, నీకు కూడా తెలవాలంటే మనం తీసుకొని పోయేది. అట్లా అలాంటి పరిస్థితుల్లో అఖిలాన్ని ఒక పాప దగ్గరికి పోయేసరికి ఒక పిచ్చామె అక్కడ అడకచ్చుకొని తింటూ ఉంటే ఆ పిచ్చామె ఒకవైపు ఈ పాప ఒకవైపు. ఆ పాపను వాళ్ళ అమ్మమ్మ ఎక్కడుంది, ఆమె స్కూల్లో తిని బతుకుతుంది, మధ్యాహ్న భోజనం స్కూల్లో తిని బతుకుతుంది. ఈ అడకచ్చి తిని బతికే ఈ పిచ్చ తల్లి దగ్గర ఈ అఖిల. సో అప్పటిదప్పుడే ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిని మోటివేషన్ చేస్తే వాళ్ళ అమ్మమ్మ
దండం పెట్టి తీసుకుపోతాండి, తినడానికి కూడా ఇబ్బంది లేదంటే అమ్మాయిని తీసుకుని వచ్చి చేసినాం. ఇప్పుడు మనం ఇవి ఇట్లా అనడం వల్ల ఏమైతే వీళ్ళు వింటి వీళ్ళ హృదయాలు బాధపడతాయి అని చెప్పేసి కొంతగా నూతుకపోను అట్లా వాళ్ళు మర్చిపోయారు. ఎత్తుకెళ్ళాలంటే చాలా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చిండు ఎట్లా వచ్చిందనే అంశాలు మన దగ్గరికి వచ్చిన తర్వాత మర్చిపోయిండు. సో మనం ఇవి మళ్ళా వాళ్ళకు రిపీట్ చేసిన గుర్తు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మేము కూడా అనుకోము డిస్కషన్ కాబట్టి ఉంది. చాలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన డిఫరెంట్ గుర్తు చేసి ఇంకా బాధ పెట్టి అది అసలే మేము చెప్పడానికి మేమే అంత ఫీల్ అయ్యాక అసలు తట్టుకోలేకపోతున్నాము. సో వాళ్ళ ముందు కూడా ఈ టాపిక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్ మర్చిపోయారు. ఏదైనా బర్త్డేలు మ్యారేజ్లు చేసుకోవడానికి వస్తారమ్మా. డైలీ ఒకరిద్దరు ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళేమో అడగరు. పిల్లలతో ఉన్న 5-10 నిమిషాలు హ్యాపీగా గడుపుతారు వెళ్తారు. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. ఎంత చదువుకున్నా కొంత తెలియని వాళ్ళు అవుతారంటే నీ పేరేం పేరు బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు ఉన్నారా వాళ్ళున్నారా విన్నారా అవుతారు. నువ్వు ఇట్లా ఆపుతా వాళ్ళని అర్థం కాక ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట. అట్లా ఆ విధంగా ఇప్పుడు ఎవరైనా వస్తే తీసుకుంటారా అంకుల్ ఇప్పటికి? అయితే అంకుల్ ఇప్పుడు మా అదన్ టీవీ తరపున ఇది చాలా మంది ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. మీరు ఏమన్నా సరే మీ తరపున చెప్పాలి అనుకుంటున్నారా? చూసే జనాలకు కావచ్చు, లేకపోతే ఇప్పుడే అన్నారు అక్క చెల్లెళ్ళు ఉండే ఆ పిల్లల్ని వదిలేస్తున్నారు అని. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? డెఫినెట్ అమ్మా. సమాజంలో చెడు కనిపించినంత తొందరగా మంచి వాళ్ళు కనిపించడం కష్టం. దయచేసి ఏ సపోర్టు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. అలాంటి వాళ్ళకు మానవతావాదులకు నేను ఈ వేదికగా మీకు నమస్కరించి చెప్తున్నాను, కోరుతున్నా. చదువుకోలేని జీవించలేని దీనస్థితిలో ఉన్న వాళ్లకు దయచేసి ఇలాంటి ఆశ్రమాలలో వాళ్ళకు పంపించైనా లేదా మీరైనా వాళ్ళని ఆదుకొని మీ తోడ్పాటును అందించి ఇలాంటి వాళ్ళకు చేయుతనిచ్చి వాళ్ళ జీవితంలో కాస్త ఎంతో కొంత వెలుగు నింపాలని చెప్పేసి నేను ఈ ఈ ఛానల్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సో అలాగే మొదటి నుంచి కూడా మేము ఎలాంటి అంటే భారీ మొత్తం అది లేకుండా ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నామండి. సో దయచేసి ఎవరైనా మా ఆశ్రమానికి కూడా ఏదైనా సహాయం చేయదలుచుకుంటే సహాయం కోరుతున్నా. మాకు కూడా స్వతహాగా ఒక గృహం ఆశ్రమం కావాలని, పిల్లలకు సొంత నీడ ఉండాలని చెప్పేసి నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి స్పందించి సహాయం చేయగలరని నమస్కరించి వేడుకుంటున్నా. సో ఇప్పుడు మనం చూసే అదన్ మీడియా వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి పిల్లలు ఉంటే మీకు గనక కాల్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళని ఆదరిస్తారా? అదే అసలు మాకు కావాల్సింది. ఎప్పుడైనా నాకు అవసరం అనుకుంటే నన్ను రమ్మన్నా నేను వస్తా. ఏ రాత్రి అయినా పగలైనా నేను తీసుకోవడానికి రెడీ. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సో మీతో మాట్లాడిన తర్వాత నా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే బయట చూసే పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక ఆశ్రమం ఉందనే ధైర్యం అనమాట అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీ టైం మాకు ఇచ్చారు. మీతో మాట్లాడడానికి, మీ పిల్లల్ని చూడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా మంది పిల్లలకి ఆశ్రమం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ముగ్గురు ఆంటీలు ఉన్నారు కదా, అయితే ఇక్కడ షూట్ అవుతుంటే ఏంటా అని చూడడానికి వచ్చారంట. అప్పుడు అడిగినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళని చెప్పారు. అంటే ఇంతకుముందు అన్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అని. మరి మనం ఆర్ఫనైజ్ నిజంగా ఉందా లేదా 16 years నుంచి ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నాం కదా. అప్పుడు వీళ్ళతో మాట్లాడితే ఇంకా క్లారిటీ వస్తుంది కదా, అక్కడ నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు. అందుకని పిలిపించాను. హాయ్ ఆంటీలు, కొంచెం జరిగితే నేను కూడా మీ దగ్గర కూర్చుంటాను. సో మీ పేర్లు? నా పేరు సరోజ. మీది? లక్ష్మి. ఇదండి. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నిజంగానే ఇక్కడ ఆర్ఫనైజ్లో పిల్లలు మంచిగా చూసుకుంటారా? అవునా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి వచ్చి? సంవత్సరం దాటింది. అప్పటి నుండి మంచిగా చూసుకుంటారు. మేము కూడా చూస్తూనే ఉంటాం కదా, వాళ్ళు వాళ్ళ పిల్లలానే చూసుకుంటారు. కష్ట సుఖాలు, వాళ్ళకి జ్వరం వచ్చినా ఏదైనా నొప్పి వచ్చినా కూడా హాస్పిటల్ తీసుకుపోతారు, బాగానే చూసుకుంటారు. ఓకే, మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తాం మేము కూడా. అవునా? చెయ్యాలి కూడా ఆంటీ. ఎందుకనంటే ఇద్దరు హెల్ప్ అని అంటే మేము తెలుసుకుంటాం, అంటే ఏదో ముఖ్యంగా హెల్ప్ చేస్తారు. మేము ఇప్పటి వరకు అయితే మేము ఇది పెట్టినాం అది పెట్టినాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కాదురా, చూసుకుంటాం బాగున్నారు ఆ పిల్లలు అందుకే చూస్తాం. తల్లి స్థానంలో ఆమె, తండ్రి స్థానంలో ఆయనే ఉండి మంచిగా చూసుకుంటాం.
లేకపోతే మాకు కూడా ఉన్నారు కదా పిల్లలు, ఎందుకు మరి పిల్లలను అరెస్ట్ చేస్తాను అని మేము కూడా అడగడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. అవునవును. అట్లాంటిది ఏం లేదు, బాగా చూసుకుంటారు. వాళ్ళ అమ్మాయి వచ్చినా కూడా మంచిగా చూసుకుంటుంది, సొంతం తోడబుట్టినలాగా. వాళ్ళ బాబు కూడా మంచిగా చూసుకుంటాడు. ఎటన్నా పోయినా కూడా టూర్లకైనా కూడా యాత్రలకు అటు ఇటు పోతారు కదా, అట్టయినా తీసుకుపోతారు. వాళ్ళకు మంచిగా ఫ్రీగా ఉంటారు. సొంతం వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారో అట్లుంటారు అని మాకైతే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఆంటీ. అంటే అదే మీరు వచ్చినప్పుడు నాకు అడగాలనిపించింది. ఇక్కడ అందరితో మాట్లాడాం, సో వాళ్ళకి ఏమైనా ట్రైన్ చేశారేమో, ఎవరైనా వస్తే చెప్పండి అన్నట్టుగా. మీరంటే సడన్ గా వచ్చారు కదా, అందుకే అడిగారు. మేము అలాగే చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ వీళ్ళందరూ కనబడితే మేము ఏమైతుంది ఇక్కడ అని వచ్చినాం. ఓకే, సో మీరు కూడా హెల్ప్ చేయండి అంటే ఇంకేమైనా ఉంటే చేస్తాం. మేము చెప్తాను కదా అందరికి, ఇట్లా పిల్లలు ఉన్నారు అని చెప్తా ఉన్నాం మేము కూడా చాలా మందికి. ఓకే, సో మీరేం మాట్లాడేది, మీకెలా అనిపిస్తుంది ఆంటీ అంకుల్ చూస్తే? అవునా? సో ఏమైనా హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు చూడడం కానీ మీరేమైనా హెల్ప్ చేయడం జరిగిందా? చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు కూడా చక్కగా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ఈరోజు చెప్పండి? నా కోసమే వెళ్ళలేదా? ఓకే, లవ్ యూ అందరికీ. సో ఇప్పుడు మీ అందరు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాళ్ళు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఎలా ఉంది ఇక్కడ? మీ మమ్మీ డాడీ మంచిగా చూసుకుంటున్నారా? అవునా? సో ఎలా హ్యాపీగా ఉన్నారా? ఏ క్లాసెస్ అందరూ? మంచి చదువుకుంటున్నారా? మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నీ పేరు? రుచిత. నీది? సిద్ధు. వావ్, సిద్ధు. నీ పేరు? మోహిత్. నీది? నీది? లక్ష్మి. లచ్చక్క. నీ పేరు? నితీష్. నువ్వు? నిహారిక. ఓకే, దాన్ని చదువుకుంటున్నారా మంచిగా? అవునా? ఏ క్లాసెస్ అందరూ? 7th క్లాస్. ఓకే, స్కూల్లో మరి మంచిగా మార్క్స్ మంచిగా వస్తాయా? సో అయితే మీరందరూ మంచిగా చదువుకోండి, ఓకేనా? మీ మమ్మీ డాడీని ఏడిపించకూడదు. ఎందుకంటే మీకు విషయం తెలుసా, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరెంట్ అండ్ మదర్ ఉంటారు. కానీ మీ అందరికీ ఇక్కడ ఉన్న 23 మెంబర్స్ అందరికీ ఒకటే అమ్మ ఒకటే నాన్న. చాలా మంచిగా ఉంది కదా, నాకు కూడా బాగా అనిపించింది. అండ్ మంచి చదువుకోవాలి. మీరు ఫ్యూచర్లో పెద్దగా అయ్యాక ఒకళ్ళు డాక్టర్ అన్నారు, ఒకళ్ళు ఇంజనీర్ అన్నారు, ఒకళ్ళేమో ఎవరు నువ్వు ఇగో ఈడు పోలీసు 200 మార్క్స్ పోలీసు ఉన్నాడు ఇక్కడ మన దగ్గర. సో నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీరు చాలా పెద్ద స్థాయిలో ఉండాలి, ఓకేనా? అప్పుడు మరి ఇంటర్వ్యూ ఇస్తారా నాకు? ఇస్తారా? ఓకే, మరి చెప్పండి మన ఆదాన్ మీడియాకి హాయ్ చెప్పండి. సో అండ్ అలానే సబ్స్క్రైబ్ టు ఆదాన్ మీడియా చెప్పండి. సబ్స్క్రైబ్ టు ఆదాన్ మీడియా. ఓకే, లవ్ యూ, బాయ్. హాయ్, నీ పేరు? హాయ్ అక్క, భవానీ. ఏం చదువుకుంటున్నావు? బీ ఫార్మసీ అక్క, 3rd year. బీ ఫార్మసీ 3rd year, వెరీ గుడ్. అసలు దాని స్పెల్లింగ్ కూడా నాకు తెలియదు తెలుసా? ఓకే, సో ఎప్పుడు వచ్చారు? నీకు ఏమన్నా ఐడియా ఉందా ఇక్కడ? లేదు, 4 years అప్పుడు వచ్చినాక అన్నయ్య ఉన్నాడు. సో మరి మీ మమ్మీ డాడీ ఎలా చూసుకుంటున్నారు? చాలా బాగా చూసుకుంటారు. అసలు మమ్మీ డాడీ అంటే మమ్మీ డాడీని. అందుకే చూసావా, నేను ముందే కనిపెట్టేశాను మమ్మీ డాడీ అని. ఓకే, ఎప్పుడైనా లోన్లీగా అనిపిస్తూ ఉంటుందా? అంతమంది పిల్లలు ఆటలు. ఓకే, బీ ఫార్మసీ చేస్తున్నావు, మరి జాబ్ వచ్చిన తర్వాత మీ మమ్మీ డాడీని చూసుకుంటారా, వెళ్ళిపోతారా? మమ్మీ డాడీని చూసుకుంటాను, ఇంకా డెవలప్ చేస్తాం. వావ్, వెరీ గుడ్, నిజంగా సూపర్. నీ పేరు? మనీషా. ఏం చదువుకుంటున్నావు? 8th క్లాస్. అవును, నీకు ఏమవ్వాలని ఉంది? డాక్టరా లేకపోతే ఇంజనీరా? టీచర్. ఎందుకు మీ టీచర్ అని మీ అందరికీ టీచర్ అవ్వాలని ఉంది కదా? అవునా? ఓకే, వెరీ గుడ్. నీ పేరు? పూజిత. ఓకే, ఏం చదువుతున్నావు పూజిత? డిగ్రీ 2nd year. డిగ్రీ 2nd year. ఏం తీసుకున్నావు కోర్స్? ఆర్ట్స్ అక్క, BA. ఓ, సో ఎలా ఫీల్ అవుతూ ఉంటావు ఇక్కడ? ఐఎమ్ ఫీల్ బెటర్ అక్క. బెటరా? సో ఎలా మమ్మీ డాడీ అని పిలుస్తావా లేకపోతే ఏమని పిలుస్తారు? అమ్మ నాన్న. సో నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఇంకేం అనుకోలేదు. అవును, ఇందా నుంచి నేను తిన్నే గురించే రాగానే నీ గురించి చెప్పారు, స్టడీ చదువుకుంటున్నావు అని. శ్రీలక్ష్మి రైట్? శ్రీలత. సారీ, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఏం చదువుకున్నావు? BSc డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా? అవునక్క, 10 days అయితే ఎగ్జామ్.
ఓకే, ఇప్పటి వరకు చదివిన దాంట్లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఏం లేవు ఏం కాదు చెప్పు, నేను మా సార్ వాళ్ళకి చెప్పను. లేవకే అన్ని క్లియర్. వెరీ గుడ్. అందరూ అంతేనా? నిజం చెప్పండి, అందరూ ఏదో కెమెరా ఉంది అని చెప్పి చెప్పొద్దు. అవునా? ఓకే, వెరీ గుడ్. అలానే చదువుకోవాలి. నువ్వేం అవ్వాలనుకున్నావు? అంటే డిగ్రీ కంప్లీట్ అయినాక బీఈడి చేసి టీచర్ అవుదాం అనుకుంటున్నాను. అవునా? మీ అందరిని మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ కంఫర్టబుల్గానే ఉన్నారు కదా? ఉన్నాము. అవునా? సో మంచిగానే చూసుకుంటున్నారు కదా సార్ వాళ్ళు? మంచిగా చూసుకుంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మంచిగా చదువుకోండి. ఈ మాట్లాడితే మాత్రం నేను ఇంకా నవ్వుతూనే ఉంటాను, చాలా ఫన్నీయెస్ట్ గర్ల్ అనమాట. సో ఇలానే హ్యాపీగా ఉండండి. మళ్ళీ తప్పకుండా ఒకసారి మీ అందరి దగ్గరికి వస్తాను. అప్పటి వరకు మీరు అందరూ మంచి పొజిషన్లో ఉండాలి. ఓకేనా? ఓకే అక్క. ఓకే, బాయ్ చెప్పండి. మా రావాలక్క. బాయ్. సో చూసారు కదా వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది. మరి చాలా దూరం నుంచి వీళ్ళందరి కోసం నేను వచ్చానమాట. ఎలా అనిపించింది, ఒకవేళ ఇక్కడున్న పిల్లల గురించి మీరేం ఫీల్ అవుతున్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. ఓకేనా? ఇందాక మాట్లాడిన చాలా అంశాలలో ఒక విషయం ప్రస్తావన మర్చిపోయినా. చెప్పండి చెప్పండి. సో ఈ వేదికగా ఒకసారి నేను స్టార్టింగ్లో అనేక ప్రాంతాలలో పెట్టాలనుకొని, కానీ ఇక్కడ ఇవాళ జమ్మిగుంటలో నేను 2008లో స్థాపించిన కానుండి సరే మంచి చెడు అంటే ఇబ్బందులు ఒకవైపు ఉన్నా ఆనందం ఒకవైపు ఉన్నది. కానీ ఈ వ్యవస్థను ఇవాళ 16 సంవత్సరాలుగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మా కష్టాలు కూడా తెలియకుండా ఇవాళ జమ్మిగుంట ప్రజానీకం ఏదైతుందో, జమ్మిగుంట సెంటర్ పాయింట్కి చేసుకుంటే ఎటు 50 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల జనులు, జమ్మిగుంటలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఇలా మాకు ఒక సందర్భంలో డిసెంబర్ 25 నాడు కూడా ఒక చెప్పులు కుట్టే ఒక దాత కూడా నేను పిల్లలకు సాయం చేస్తా అని చెప్పేసి ఒక 2500 రూపాయలు తీసుకొచ్చి పిల్లలకు చేతిలో పెట్టి పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆయన సంవత్సరం వరకు మళ్ళీ జనవరి 25 వరకు కూడా ఆయన చాలా హ్యాపీగా సార్ బాగున్నారా, పిల్లలు బాగున్నారు అని చెప్పేసి మందలించిన. అక్కడి నుంచి మొదలుకుంటే ఆ వ్యక్తి నుంచి మొదలుకుంటే మిల్లర్స్, జిన్నింగ్ మిల్లర్స్, వ్యాపారస్తులు, అనేక రకాల అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు మా ఆశ్రమం అని అనడం కాదు, మా అందరి ఆశ్రమంగా నేను భావిస్తూ జమ్మిగుంట ప్రజానికానికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ విషయం ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంత దూరం నుండి ఆదాన్ మీడియా నుండి మీరు ఇక్కడి వరకు వచ్చి పిల్లలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మరి మీకు ఎలా తెలిసిందో తెలీదు. సో మీరు రావడము, పిల్లలు ఇక్కడ చూసి మీకు అనిపించింది మాతో షేర్ చేసుకొని ఇక్కడ ఇంత టైం, మీ వాల్యూడ్ టైంని మాకు కేటాయించి పిల్లలందరి కోసం మీరు ఇక్కడికి రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆదాన్ ఈ టీవీ ఛానల్ వాళ్ళకు యాజమాన్యానికి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు మరి సోదరి మనకి ఈ పిల్లల సమక్షంలో మా స్పందన ఆశ్రమం తరపున వీరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే.